నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 17. నా పేరెంట్స్ పెట్టిన పేరు ఉంది కదా, పిలిస్తే దాంతో పిలువు, లేదంటే మానే కులుక్కుంటూ అన్న సంయుక్త తిప్పుకుంటూ శిఖర్ బెడ్రూమ్కి వచ్చింది. ఆమె వయ్యారపు నడకకి గుండె జారినట్టు అయింది. శిఖర్కి ఎదమీదో చేత్తో రాసుకున్నాడు. తెగ తిప్పుకుంటూ నడవకు, జారిపడ్డావంటే నడుం విరుగుతుంది వెనక నుండి అన్నాడు శిఖర్. ఏమీ విరగదులే, అయినా పడకుండా పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అన్న ఆమె. ఈ గదిలో ఏ సీనరీ ఉన్న ఫోటో ఫ్రేమ్లు పెడితే బాగుంటాయి అని బుగ్గ మీద వేలేసుకుని ఆలోచిస్తూ బెడ్రూమ్ మధ్యలో నిలబడింది. నాకు ఇంకేమీ పని లేదు, నువ్వు పడుతూ ఉంటే నేను పట్టుకుంటూ ఉంటాను అంటూ ఆమె వెనకే వచ్చిన అతడు ఆమె నెత్తి మీద ఒక్కటిచ్చాడు. అబ్బా ఉండు బావా, ఎప్పుడు నన్ను కొట్టాలని చూస్తాం అని తల రుద్దుకుంటూ, అక్కడ రాధాకృష్ణులు ఉన్న సీనరీ పెడితే బాగుంటుంది కదా అని చూపుడు వేలుతో గోడను చూపించింది. ఆ సీనరీ ఎందుకట? అనుమానంతో కనుబొమ్మలు ముడిచాడు శిఖర్. రేపు పొద్దున పెళ్ళయ్యాక నీకు పెళ్ళం వస్తుంది కదా, ఆమెను చూసి మురిసి ముక్కలవ్వడానికి అక్కస్సుతో అంది సంయు. ఆమె వచ్చాక తనకు నచ్చింది పెట్టుకుంటుంది, నీ బోడి సెలక్షన్ ఏమీ అవసరం లేదు కవ్వింపుగా అన్నాడు శిఖర్. నీకు టేస్ట్ అంటూ ఏడ్చి ఉంటే కదా నీకు అభిరుచి ఉన్న మంచి పెళ్ళం రావడానికి, ఆమెకి ఇక్కడ సీనరీ పెట్టాలి అన్న ఆలోచన చేయడానికి అన్న ఆమె ఆ గదిలో నుండి వెళ్తుంటే, ఏమన్నావు అని కోపంతో ఆమె ముంజేతిని పట్టుకొని ఆపాడు శిఖర్. ఉన్నమాటే అన్నాను. ఆమె పెదవి విరిచి భుజాలు కదిపింది. సరే అయితే నీకన్నా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని నాకు టేస్ట్ ఉందని నిరూపిస్తాను, అప్పుడు ఒప్పుకుంటావా అన్నాడు అతడు. ఏంటి ఒప్పుకునేది? కళ్ళతో పాటు కనుబొమ్మలు ఎగరవేసింది. ఇందాక అన్నావే అది. ఆమెతో పాటు ఆమె చేతిని వెనక్కి తిప్పి మెలిపెట్టాడు. ఎలాంటి దాన్ని చేసుకున్నా అది నీతో 4 రోజులు కూడా కాపురం చెయ్యదు. ఇలా పెళ్ళైన వెంటనే అలా విడాకులు తీసుకొని వెళ్తుంది. నీలాంటి పొగరబోతుని చీటికి మాటికి కొట్టేవాళ్ళని ఎవరు భరిస్తారు? చెయ్యి నొప్పి పుడుతుంటే బాధతో అంది సంయుక్త. ఇప్పుడు నువ్వు భరించడం లేదు, అది అలాగే భరిస్తుంది పొగరుగా తల ఎగరవేశాడు శిఖర్. భరిస్తుంది. నీ ప్రవర్తన ఇలాగే రూడ్గా ఉంటే నీ వీపు విమానమూత మోగించి మరీ వెళ్తుంది ఉక్రోషపడింది సంయు. నన్ను కొట్టి అంత ధైర్యం ఎవరికి ఉంది? నీకుందా అని ఆమెను తన ముందుకి తెచ్చుకొని ఉరిమి చూశాడు. అతని తీక్షణ చూపుకి భయపడి తల అడ్డంగా ఊపింది. అతని ఈగో సాటిస్ఫై అయింది. ఆమె చేతిని వదిలేశాడు. నొప్పి తాలూకు బాధతో అప్పటికే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు చూశాడు ఆమె చేతి వైపు. అది ఎర్రగా కందిపోయి కనిపించింది. సున్నితంగా ఆమె చేతిని పట్టుకొని నోటితో ఉఫ్ అని ఊదుతూ ఆమెకు ఉపశమనం కలిగించే పని చేశాడు. ఆమె కన్నీళ్లను చూసి, ఎందుకు నాకు కోపం తెప్పిస్తావు, సౌమ్యంగా మాట్లాడలేవు బాధపడ్డాడు. నేనెక్కడ తెప్పించాను? నువ్వే కదా బావా చీటికి మాటికి కోపగించుకుంటావు. అయినా కోపం నా మాటలతో నీకు రావడం లేదు, స్వతహాగా అది నీ ముక్కు మీద తిష్ట వేసుకొని ఉంది. ఇదిగో ఇలా అని తన చూపుడు వేలుతో అతని ముక్కు కొస మీద ఉన్న పుట్టుమచ్చని తాకింది. అవునా? ఆశ్చర్యంతో అన్న అతడు తన 2 కనుగుడ్లను ఒక్క దగ్గరికి చేర్చి తన తెల్లని స్కిన్ టోన్ ఉన్న ముక్కుపై నల్లగా నిగనిగలాడుతున్న ఆవగింజ పరిణామంలో ఉన్న పుట్టుమచ్చను చూసుకున్నాడు. నిజమే సుమా అని పెదవులు సాగదీశాడు. కాబట్టి ఇక మీదట నేను ఏదో అన్నాను, నీకు కోపం వచ్చిందని కాకుండా స్వతహాగా నేను కోపిష్టిని అని ఒప్పుకో, ఏ గొడవ ఉండదు చిలిపిగా అన్న సంయుక్త చిన్నగా నవ్వుతూ అతనికి కాస్త దూరంగా జరిగింది. అతని ట్యూబ్లైట్ బుర్ర అంత తొందరగా వెలగలేదు. అది వెలగగానే అతని మెయిల్ ఈగో బుసలు కొట్టింది. ఏమన్నావు అని కోపంతో సంయుక్త చెయ్యి అందుకోబోయాడు. ఆమె ఇది ముందే ఊహించింది కాబట్టి పరిగెడుతూ బయటికి వచ్చింది. ఆమె వెనకే పరిగెత్తుకుంటూ వచ్చిన అతడు వీధిలోకి వచ్చామని అర్థం చేసుకొని ఆమెను ఏమీ అనకుండా, ఇంటికి పద, నీ పని చెప్తాను అని తన చూపులతో వార్నింగ్ ఇచ్చాడు. అది చూద్దాం. ఆమె నాలుక బయటపెట్టి వేవే అని వెక్కిరించింది. ఇంటికి తాళం వేసి ఆమెతో నడుస్తూ ఎవరూ చూడకుండా ఆమె నడుము గిల్లాడు శిఖర్. కెప్పుమని అరిచి అతని కోపంగా చూసింది. నేను కాదు అన్నట్టు అతడు భుజాలు కదిపాడు. ఇక్కడ నువ్వు కాక మరో కోతేదైనా ఉందా? అది వీధి అని మర్చిపోయి అతని మీద గయ్యుమంది సంయు. శిఖర్ ఆమెను కొట్టేలా చూసి వేగంగా ఇంటివైపు అడుగులు వేశాడు. ఆమె అతని వేగం అందుకోవడానికి పరుగు పెట్టవలసి వచ్చింది. అతడి ఇంట్లోకి రాగానే మెట్లు ఎక్కి తన గదికి వెళ్తుంటే ఆయాసంతో వగరుస్తూ సోఫాలో బామ్మ పక్కన కూలబడింది.
సంయు ఏమైంది? ఎందుకు ఆయాసపడుతున్నావు? చిన్నగా నడుచుకుంటూ రాలేకపోయావా అన్నది బామ్మ. బామ్మ మాటలకి మెట్లెక్కుతున్న శిఖర్ ఊరకంట సంయుక్తని చూసి వెళ్ళాడు. బామా, నీ మనవడు తిక్కలోడు. నన్ను ఒక్కదాన్ని వదిలేసి వేగంగా నడుచుకుంటూ వస్తుంటే వెనకాల పరుగు పెట్టవలసి వచ్చింది ఆయాసపడుతూ చెప్పింది సంయుక్త. వాడిని ఏదో అని ఉంటావు. కోపం వచ్చి వాడలా వచ్చేసి ఉంటాడు. తన మనవడిని వెనకేసుకొచ్చింది. నువ్వెప్పుడు ఇంతే. నీ మనవడు శుద్ధపూస, నేనే గయ్యాల్ని. అయినా నాకే బుద్ధి లేదు. నీ గురించి తెలిసి కూడా పోయి నీకు చెప్పాను చూడు అని తన చేతితో తన నుదురు కొట్టుకొని అమ్మా మంచినీళ్ళు అని కేక పెట్టింది సంయు. వంటింట్లో ఉన్న మాధవి తీసుకుని తాగలేవు, నేను పనిలో ఉన్నాను అంది. రాలేను అమ్మా, కాస్త తెచ్చివ్వు. బామ్మ ఒడిలో తలపెట్టుకొని పడుకుంది సంయు. నీకన్నా మన కిట్టుగాడు నయం. చక్కగా వంటింట్లోకి వచ్చి నీళ్లు తీసుకుని తాగుతాడు. నీకు రోజు రోజుకి బద్ధకం ఎక్కువవుతోంది అని తిడుతూనే మంచినీళ్ళ బాటిల్ తీసుకొని రాగానే పడుకొని ఉన్నది కాస్త లేచి కూర్చొని మా మంచి అమ్మ అని పండ్లిక్కిలించి ఆ మంచినీళ్ళ బాటిల్ అందుకొని గటగటా తాగేసింది సంయు. ఈ మాటలకేమీ తక్కువ లేదు కానీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యరా, అలాగే శిఖర్ని కూడా పిలుచుకొనిరా, అరటికాయ బజ్జీలు వేస్తున్నాను, తినేసి కాఫీ తాగుదురు కానీ అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి. కాళ్ళిడ్చుకుంటూ తన గదికి వెళ్ళి ఫ్రెషప్ అయింది. ఆ తర్వాత తన తల్లి పిలుచుకురమ్మని చెప్పడంతో శిఖర్ గదికి వచ్చి బావా అని పిలిచింది. ఎవరితోనో కాల్ మాట్లాడుతున్న శిఖర్ ఆమె వైపు తిరిగి 5 minutes అని చేతి వేలు చూపించాడు. తల ఆడించి అక్కడే కూర్చుంది. నువ్వెళ్ళు, నేను వస్తున్నాను కళ్ళతో సైగ చేశాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? తను మాట్లాడేది నేను వినకూడదని వెళ్ళమంటున్నాడు. అంత పెద్ద సీక్రెట్ ఏముంది? ఇలా ఆలోచిస్తూ తన తల్లి దగ్గరికి వచ్చింది. బావని పిలుచుకురమ్మన్నాను కదా, ఒక్కదానివే వచ్చావు అన్న ఆమె బజ్జీల ప్లేట్ సంయుక్త చేతికి ఇచ్చింది. ఆమె తీసుకొని తింటుంటే చేతి మీద ఒక్కటి వేసింది. ఎందుకమ్మా కొట్టావు? తినమని నాకే కదా ఇచ్చింది అలుకగా అంది. నీకు కాదు, మీ బావకి. వాడు వచ్చేలా లేడు, తీసుకెళ్ళి ఇవ్వు, ఇవి చల్లారిపోతే బాగోవు అన్న ఆమె సంయుక్త వెళ్తుంటే మంచినీళ్ళు తీసుకెళ్ళు వెనక నుండి చెప్పింది. తల ఆడించి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని ఒక చేతితో బజ్జీల ప్లేట్ పట్టుకొని శిఖర్ గదికి వచ్చింది. అతడేదో సీరియస్ డిస్కస్లో ఉన్నాడు. సంయుక్త రావడం అతనికి నచ్చలేదు. చిరాగ్గా చూశాడు. నేను వస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? విసుక్కున్నాడు. అతడు విసుక్కున్న సరికి ఆమె మనసు చివుక్కుమంది. కళ్ళల్లో తడి తేరింది. వాటర్ బాటిల్ బజ్జీల ప్లేటు విసురుగా అక్కడ ఉన్న టీపాయ్ మీద పెట్టి తన గదికి వెళ్ళి శబ్దం వచ్చేలా తలుపు వేసుకుంది సంయు. ఆమె ఎంత గట్టిగా వేసింది అంటే ఆ శబ్దానికి మాట్లాడుతున్న శిఖర్ ఉలిక్కిపడ్డాడు. ఒక్క క్షణం ఆగి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. గదిలోకి వచ్చి మంచానికి అడ్డంగా పడుకున్న సంయుక్త, ఈ ఎన్ఆర్ఐ గాడు వచ్చాక నా జీవితం ఏంటి ఇలా అయ్యింది? మధ్యల దరువులాగా. అమ్మ ఒకవైపు నుండి వాయిస్తూ ఉంటే బావ మరొక వైపు నుండి వాయిస్తున్నాడు. ఇద్దరి మధ్యలో నాకు వాచిపోతోంది ఉడుకుపోతుతనంతో అనుకుంది సంయు. అతడు మాట్లాడడం అయ్యాక తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో చెక్ చేస్తూ ఆమె తెచ్చి పెట్టిన బజ్జీలు తినేశాడు. ఇదేంటి మళ్ళీ రాలేదు అని సంయుక్తని తిట్టుకుంటూ కాఫీ పట్టుకుని శిఖర్ గదికి వచ్చింది మాధవి. అక్కడ సంయుక్త కనిపించకపోయేసరికి ఇదెక్కడికి వెళ్ళింది అంటూ అతని చేతికి కాఫీ ఇచ్చింది. తెలియదని పెదవి విరిచాడు శిఖర్. కావాలి అనుకుంటే అదే వచ్చి తింటుందిలే అనుకున్న మాధవి తన భర్త రావడంతో అతనికి స్నాక్స్ ఇచ్చే పని మీద వంటింట్లోకి వెళ్ళింది. కాఫీ తాగుతున్న శిఖర్కి తాను సంయుక్తని విసుక్కున్న విషయం గుర్తుకు వచ్చింది. అతడు ఆమె గది దగ్గరికి వచ్చి తలుపు తట్టాడు. తన తల్లి అనుకొని, అమ్మ నాకేమీ తినాలని లేదు, అన్నీ నీ అల్లుడికి పెట్టు, నాకేమీ వద్దు, నన్ను డిస్టర్బ్ చేయకు తలుపు తీయకుండానే చెప్పింది. ఆమె అన్న మాటలకి అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. సంయు నేను అన్నాడు చిన్నగా. నాకిప్పుడు ఎవరితో మాట్లాడే మూడ్ లేదు, వెళ్ళు అవతలికి. ఆమె కూడా అతనిలాగే విసుక్కుంది. ఇప్పుడు తలుపు తీస్తావా, బద్దలు కొట్టనా కోపంతో అన్నాడు శిఖర్. నాతో నీకేం పని? ఇందాక ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నావు కదా, అప్పుడే మాటలు అయిపోయాయా? అయిపోతే ఇంకెవరితోనైనా మాట్లాడు ఉక్రోషపడింది సంయు. ఇప్పుడు నువ్వు తలుపు తీస్తావా లేదా? గట్టిగా అరిచాడు శిఖర్. ఫ్రెష్ అప్ అయి అప్పుడే హాల్కి వచ్చిన హర్షవర్ధన్ అల్లుడు ఏమైంది కంగారు పడ్డాడు. ఏమీ లేదు మామయ్య, సంయు స్నాక్స్ తిని కాఫీ తాగలేదట, అందుకని పిలుస్తున్నాను. తనేమో తలుపు తీయడం లేదు, ఒంట్లో బాగోలేదేమోనని అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు అన్నాడు శిఖర్.
తన తండ్రి మాటలు గదిలోకి వినిపించడంతో తలుపు తీసుకొని అడ్డంగా ఉన్న శిఖర్ని పక్కకు తోసి వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. ఏమైంది సమయు, ఒంట్లో బాగోలేదా? ప్రేమగా అడిగాడు హర్షవర్ధన్. బాగానే ఉన్నాను నాన్న అనగానే తన చేతిలో ఉన్న బజ్జీని ఆమె నోటికి అందించాడు. థ్యాంక్ యూ నాన్న, నీలాగా నన్నెవరూ ప్రేమగా చూడడం లేదు. అమ్మైతే మరీను. అల్లుడు వచ్చినప్పటి నుండి నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు అని తల్లి మీద కంప్లైంట్ ఇచ్చింది ఆమె. అలా ఏమీ కాదురా, వాడు చాలా రోజులకు వచ్చాడు కదా, అందుకని కేర్ తీసుకుంటుంది అంతే. దానికి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం నచ్చచెప్పాడు హర్షవర్ధన్. ఏమీ కాదు నాన్న, నాకు తెలుసు. ఇంకా బామ్మ కూడా అంతే అని జానకమ్మ వైపు గుర్రుగా చూసింది. ఇది మరీ బాగుంది. మీ ఇద్దరు గొడవ పడి ఆ నిందని నాపై వేస్తారెందుకు? మూతి తిప్పింది జానకమ్మ. హాల్లోకి రాబోయిన శిఖర్ రాకుండా మెట్లపైన నిలబడి సంయుక్తను చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు. చిన్నపిల్లల ఈ కంప్లైంట్లేంటి? చిరాకు పడ్డ శిఖర్, సమయు నువ్వింకా చాలా ఎదగాలి. ఈ పొజిషన్లో కాదు, ఈ పొజిషన్లో అని తన చూపుడు వేలితో ఆమె హైట్లో కాదు, బుద్ధి పెరగడంలో అనుకున్నాడు. మెట్ల మీద నిలబడి ఉన్న శిఖర్ని చూసి, అల్లుడు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఇలా రా అని పిలిచాడు హర్షవర్ధన్. అతడు రాగానే మృదుల, నైనికల వాళ్ళు వచ్చేది ఈరోజే కదా, ఫ్లైట్ ఎన్నింటికి అడిగాడు హర్షవర్ధన్. అవును మామయ్య, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి. కానీ మనం అక్కడికి ముందుగానే వెళ్ళాలి. మీరు వస్తారా నాతో పాటుగా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి? క్యూరియాసిటీతో అడిగాడు శిఖర్. నాకు రావాలనే ఉంది అల్లుడు, కానీ నేను స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటాను కదా, ఉదయం 6 అయితే కానీ నిద్ర లేవలేను. ముందుగా నిద్ర లేస్తే ఆ రోజంతా నాకు ఎలాగో ఉంటుంది అన్న అతడు ఊరు నుండి ఇందాకే వచ్చిన తన తమ్ముడు గోవర్ధన్ని చూపిస్తూ, వాడు వస్తాడులే నీకు తోడుగా అన్నాడు. హర్షవర్ధన్ మాటలు విని గతుక్కుమన్నాడు గోవర్ధన్. అయ్యో అన్నయ్య, నా వల్ల కాదు. అసలే లాంగ్ జర్నీ చేసి వచ్చాను. ఈరోజు కాకుండా రేపో ఎల్లుండో అయి ఉంటే నేను ఖచ్చితంగా అక్కనే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళేవాడిని. అసలే నేను బాగా టైర్డ్గా ఉన్నాను. అలా నిద్ర మధ్యలో లేచి వెళ్ళలేను అన్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియోని ముందుగా చూడాలంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.